ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్ స్థితి బ్రహ్మహరి హరాయ గుణాత్మ సర్వగౌతిగామి జయ కొండదేవత మహాశక్తి అంబవారి విఠలేశ్వరి రాజరాజేశ్వరి కలకత్తా కాళీ మద్రాసు మారియమ్మ ఓం శక్తి కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు అంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు దేవి అంబవారు ఈ సంవత్సరము ఈ ఫిబ్రవరి నుంచి ఎలా ఉందో చూసి చెప్పతల్లి. ఓం నమ శివాయ. ఓం పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తుత్తే స్థితి ఫలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమస్తంతిని సిద్ధి కురు 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 దేవత కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండదేవత అంబవారు ఈ 2024 రాశి ఫలితాలు ఎలా ఉండేవి చూసి చెప్పు తల్లి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తుత్తే స్థితి ఫలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమస్తంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. ఈ 2024 ఈ సంవత్సరమున కొన్ని నూతన పనులు నూతన కార్యక్రమాలు కుటుంబం గురించి వ్యాపారం గురించి చేసే పనుల గురించి ఈ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయములు 5 ఖర్చులు 5 అంటే సేమ్గా కనబడుతుంది. ఎంత సంపాదిస్తామో అంత ఖర్చుగా కనబడుతుంది. రాజపూజిత 3 అవమానాలు 6. కాబట్టి ఈ 3 నక్షత్రం వాళ్ళకి మిథున రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. అదృష్ట గడియలు, రావు గడియలు, లక్ష్మీ గడియలు. ఇలా జాతక బలంలో చూసుకుంటే ఈ మిథున రాశి వాళ్ళకి ఏలునాటి శని స్టార్ట్ అయ్యి శనా రోజులు అవుతుంది. ఈ ఏడునాటి శని వల్ల వీళ్ళకి ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు చేతికాడకు వస్తుంటాయి, చేజారిపోతుంటాయి. ఏ కార్యక్రమం అనుకున్నా ఏ ప్లాన్ అనుకున్నా ఏదో ఒక డిస్టర్బెంట్ కావటం, మనశ్శాంతి ఉండకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడటం, లేనిపోయిన సికాకులు రావటం, భార్య భర్తల్లో చాలా వరకు కొంచెం గొడవలు రావటం, భార్య భర్తల్లో చాలా వరకు సమస్యలతో సతమతమైపోతుంటారు. చిన్న విషయమే పెద్దగా అయిపోయి లేనిపోయిన విషయాలు అనేది వచ్చేస్తుంటాయి వాళ్ళకి. మరి దానివల్ల ఎవరితో చెప్పుకోలేక, ఇట్లా తల్లిదండ్రులతో చెప్పుకోలేక, ఇట్లా అత్తమామతో చెప్పుకోలేక వాళ్ళు చాలా వరకు సతమతమైపోయి భర్త చూస్తేనో మాట వెనక, ఒక మాట చెప్తే ఈశోలు చెప్తే ఈశోంచులు వదిలేయటం, అలాంటి చాలా వరకు ఆడవాళ్ళు బాధపడుతూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి బాధపడే వాళ్ళకి మేము కొన్ని ముఖ్యమైన విషయాలు, కొంత అమ్మవారి విషయాలు, వాళ్ళ జాతకాలను బట్టి, వాళ్ళ కళ్యాణం గడియలను బట్టి, వాళ్ళు పెళ్లి చేసుకున్న గడియలు స్థితులను బట్టి మేము జాతక బలం చూసి కొన్ని విషయాలు మేము చెప్పగలుగుతాము. కాబట్టి మీకు ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులో ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద నెంబర్కి తప్పకుండా మీరు సంప్రదించండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాము. తర్వాత ఈ జాతక బలంలో ఉండవలసిన వాళ్ళకి రియల్ ఎస్టేట్లో కూడా చాలా వరకు పోరాటం చేస్తూనే ఉంటారు. ఆ రియల్ ఎస్టేట్లో కూడా ఆ ప్లాట్ల బిగినింగ్స్లో కూడా అందినట్టుగా అందుతుంటాయి, దగ్గరికి వస్తుంటాయి, భంగమైపోతుంటాయి. చేతికాడికి వచ్చినవి కూడా నోటికి అందుకోకుండా పోతుంటాయి. మరి అవి ఎందువల్ల అవుతున్నాయి ఏమిటా అనేది చాలామందికి మనసులో బాధాకరమైన ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఆ ఆలోచన ప్రకారంగా కొంతమంది వాళ్ళ తెలివితేటలతోని, వాళ్ళ డైరెక్షన్తోని, సొంత ఐడియాలతోని వెళ్తుంటారు. కాబట్టి మధ్యలో ఏరే వాళ్ళ కొన్ని మాటలు విని అధోగతి పాలైపోతుంటారు. ఉన్నదాన్ని కూడా మొత్తానికే పోగొట్టుకొని అధోగతి పాలైపోయి అక్కడ ఇక్కడ మొత్తం అప్పు తెచ్చుకొని చాలా వరకు బాధపడుతూ అతి ఘోర భయంకరంగా బాధపడుతూనే ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎలాంటి బాధలున్నా, ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా ఒకసారి సంప్రదించండి. కాబట్టి మీ జాతక బలంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి, మీ జీవిత చక్రంలో మీ జాతక ఫలితములు ఏమేమి గ్రహాలు కలుస్తున్నాయి, ఏమేమి మీకు రాబోతున్నాయి, ఇక నుంచి మీకు ఎప్పుడు అనేది మార్పు అనేది ఎప్పుడు జరుగుతుందా అనేది దాన్ని చూసి కొన్ని విషయాలు చెప్పాల్సిన కొన్ని ఉన్నాయి. అవి మేము తప్పకుండా మీకు చెప్తాము. ఇప్పుడు మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఈ మిథున రాశి వాళ్ళకి కష్టాలు ఇబ్బందులు వస్తుంటాయి, పోతుంటాయి. కాబట్టి ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే మంచిగా పెద్ద స్థాయిగా ఎదగాల్సింది కూడా ఆటోమేటిక్గా ఒక స్నేహ ధర్మము, ఒక బంధువు మిత్రుల వల్ల కానీ, ఒక స్నేహ ధర్మం కానీ, ఒక స్త్రీ ధర్మం అయినా కానీ, అంటే ఒక స్త్రీ వల్ల అయినా కానీ
ఒక అమ్మాయి వల్ల కానీ ఒక ఆంటీ అయిన వల్ల కానీ అక్కడి నుంచి కొన్ని పనులు వీళ్ళకి జరిగే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి. అంటే వీళ్ళు ఊహించింది, వీళ్ళకి సాకారం అనేది ఊహించిన సాకారం. అలాంటిది పెద్ద హెల్పింగ్ అనేది తప్పకుండా ఇలా జాతక బలంలో ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఆ జాతక పరంగా చూసుకుంటే వీళ్ళు చాలా వరకు డెవలప్మెంట్ కావాల్సినవి, కొన్ని పనులు కొన్ని పూర్తి చేయాల్సిన కొన్ని ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎక్కువగా తూర్పు ప్రయాణం ఎక్కువగా చేయకూడదు. ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్, ఈస్ట్ అనేది ప్రయాణం అనేది ఎక్కువగా చేయొద్దండి. తర్వాత నార్త్ ప్రయాణం చేయొద్దండి. ఈస్ట్ ప్రయాణము నార్త్ ప్రయాణము ఈ 2 ప్రయాణాలు మీరు ఈ ఉగాది వరకు మీరు కొంత జాగ్రత్తలు పడాలి. లేకపోతే కొన్ని ప్రమాదాలు మీకు కొన్ని ఎదురయ్యేట్టుగా కనబడుతున్నాయి. మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ గుడికి వెళ్ళాలనుకున్నా, ఏ ప్రయత్నం చేయాలనుకున్నా కూడా మీ మీద శని గ్రహాలు నవగ్రహాలు 9 నవగ్రహాలు తిరుగుతున్నాయి. ఈ 9 నవగ్రహాల వల్ల మీరు ఏ కార్యక్రమాలు అనుకున్నా మీకు విజయవంతం అనేది కాదు. ముఖ్యంగా మీ కుటుంబం మీద, మీ భార్యాభర్తల మీద, మీ పిల్లల మీద, మీ మీద ఈ దోషాలు కనబడుతున్నాయి. ఈ నవగ్రహ దోష నివారణ కనబడుతుంది. మరి ఈ నవగ్రహ దోష నివారణకి ఏం చేస్తే బాగుంటుందని చాలామందికి ఎన్నెన్నో పూజలు ఎన్నో చేస్తుంటారు. కాబట్టి కొంతమందికి కొన్ని కలిసి వస్తాయి, కొన్ని కలిసి రావు. కాబట్టి మీరు చేయాల్సిన పూజ నవగ్రహ పూజ చేయాలి. మీకు దగ్గరలో ఏదైనా నవగ్రహ గుడికాడికి వెళ్ళేసి శివాలయంలో ఉంటుంది, వెంకటరమణ గుళ్ళో ఉంటుంది, తర్వాత మనకి అమ్మవారి గుళ్ళో కూడా ఉంటాయి, ఆంజనేయ స్వామి గుళ్ళో ఉంటాయి, వినాయక గుళ్ళో ఉంటాయి. కాబట్టి మీరు వెళ్ళి తలస్నానం చేసి మీరు వెళ్ళేటప్పుడు నవధాన్యములు, నల్లటి నూములు, ఒక బెల్లం గడ్డ, దాంట్లో ఒక నల్లటి ఒక చిన్న క్లాతు గుడ్డని తీసుకొని వెళ్ళి చిన్న దీపారాజన, మట్టితో తయారు చేసిన దీపారాజన కానీ, లేదు మీరు బియ్యం పిండితో తయారు చేయండి. బియ్యం పిండితోని అక్కడ ఒక 9 జ్యోతులు వెలిగించాలి. 9 జ్యోతులు వెలిగించేసి మీరు ఎత్తబోయిన ఈ నవధాన్యాలు, ఈ నల్లటి నూములు మీరు ఎత్తబోయిన తర్వాత అవి 9 విగ్రహాల మీద జల్లుకుంటూ వెళ్ళి ఆ నూనె తీసుకొని మీరు ఆ విగ్రహాల మీద 9 సార్లు మీరు తిరిగేసి ఆ నూనె పోసుకుంటూ తిరగాలి. మీరు ఆ నూనె పోసుకుంటూ తిరిగిన తర్వాత మీరు ఆ దీపారాజన వెలిగించేసి మళ్ళీ మీరు వేరే స్థానానికి వెళ్ళకోకుండా, వేరే గుడికి పోకోకుండా మీరు అక్కడి నుంచి ఇంటికి వచ్చేసేయండి. ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి అక్కడి నుంచి మళ్ళీ మీరు వేరే గుడికి పోవటానికి అవకాశం అనేది ఉంటుంది. పోతే మీకు మంచి జరుగుతుంది. లేదు ఈ పూజ చేసేసామని ఆదుర్తతో మళ్ళీ వేరే గుడికి వెళ్ళి మీరు వేరే గుడికి కాలు పెట్టారనుకోండి, మీరు చేసిన పూజ వ్యర్థమైపోతుంది. ఇలాగా 9 వారాలు శనివారం 9 శనివారాలు మీరు తప్పకుండా చేసుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. అష్ట ఐశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి అన్నీ మీకు వర్తిస్తుంది. కాబట్టి మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా, ఎలాంటి డౌట్ ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఫోన్ చేయండి. శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి జ్యోతిష్యాలయము. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా తప్పకుండా ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చెప్పగలుగుతాం. సర్వోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.